సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజా స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గురుశ్రీ వడ్డీ అంబ్రోస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి సిస్టర్ అరినన్న జోస్ఫిన్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, వడ్డీ మేరీ అంబ్రోస్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న వై కౌశిక్ మోహన్ రాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దైవభక్తి, తెలివి, జ్ఞానము, మంచి భవిష్యత్తు దయచేయమని యేసు తిరుహృదయం పేరిట డాక్టర్ వై ప్రసన్నరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకుట్పల్లి విచారణ రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న సాన్విక్ ఆరోన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సందీప్ రెడ్డి, మేఘన వేళాంగిణి, నిర్మల్, భారతి, చిన్నపురెడ్డి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం బొల్లికుంట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న
మొదంపెల్లి అబిగేల్కి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మొదంపెల్లి అభినయ్, అలేఖ్య మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మాడుగుల విచారణ. దుడ్డు ధర్మరాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణం. కీర్తిశేషులు ఏరువ షౌరీలు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాడు ఈ ఉద్దేశాలతో పాటు మరి మీ ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. జాతీయ యువత ఆదివారంని జరుపుకుంటున్న ఈ ప్రశస్త సమయాన మన దేశంలోని ప్రతి ఒక్క యువతీ యువకుల కోసం, అదే విధముగా మన 2 తెలుగు రాష్ట్రాల కథోలిక యువత కోసం, వారు శ్రీసభకి వెన్నెముకగా నిలిచి విశ్వాసములో ఎదుగుతూ మంచి కథోలికులుగా ఉండేలా వారి అందరినీ దీవించమని, సమాజంలో మంచి పౌరులుగా ఉంటూ ఆదర్శమైన జీవితాన్ని వారు జీవించాలని ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మన ప్రాంతీయ కథోలిక యువతని నడిపిస్తున్న మహాఘనత వహించిన శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని, గురుశ్రీ శిలేవరాజ్ గారిని మరింత శక్తిని, ఆరోగ్యమును ప్రసాదించి మమ్మల్ని నడిపించడానికి కావలసిన వరములను వారికి ప్రార్థించమని ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు బిడ్డలారా, ఈరోజు శ్రీ సభ నేషనల్ యూత్ సండే జరుపుకుంటుంది. ఈ జాతీయ యువత ఆదివారమున ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని శ్రీ సభ ప్రతి ఒక్క యవ్వనస్తులకి అందిస్తున్నది. మొదటి నుంచి కూడా శ్రీ సభ యవ్వనస్తులని ప్రేమిస్తూ ఉంటుంది. మరి ఈ శుభ సందర్భమున మనందరము కూడా మరి ఈ దివ్యబలి పూజలో సంపూర్ణంగా పాలుపంచుకోవాలా. కాకపోతే మనుషులము కాబట్టి తప్పిదాలు చేస్తుంటాము. మన ఆలోచనలు కానీ, మన ప్రవర్తన కానీ, మనం చేసే కార్యాలు కానీ దేవునికి విరుద్ధంగా ఉంటుంటాయి. మరి ఈ నేషనల్ యూత్ సండే రోజున ప్రత్యేకంగా మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ కొద్దిసేపు మౌనంగా ఉంటూ మన పాపాలని జ్ఞప్తికి తెచ్చుకుంటూ పాప పరిహారముకై ప్రార్థించుదుము. సర్వశక్తి గల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశుడు మనకు దయచూపి మన పాపముల మన్నించి మనలో నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున సన్మార్గులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జైతైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవి ఆలకింపుము. పిత కృడి ప్రక్కన కూర్చొని ఉన్నవు ప్రభువా మాకు దయ చూపుము. పిత కృడి ప్రక్కన కూర్చొని ఉన్నవు ప్రభువా మా మనవి ఆలకింపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా 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 పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ పవిత్ర ఆత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యమును మాకు లభించినది. మా హృదయములు దత్తత నిందిన పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో బుట్టుగులా ఆదరించి నీవు వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా నాథుడైన నీ కుమారుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కొండ మీదికి ఎక్కిపోయి అచట దేవుని ఎదుట నిలబడుము. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11 నుంచి 13 వచనములు. ఏలియాయే
ఒక కొండ గృహ ప్రవేశించి అచట ఆ రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువాని, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావని ప్రశ్నించెను. ప్రభు అతనితో, నీవు కొండ మీదికెక్కిపోయి అచట నా ముందట నిలబడుము అని చెప్పెను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభువు అతని ముందట సాగిపోయెను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తరువాత భూకంపము కలిగెను. అయినను ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగి అంచుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండ బరియ అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా, నీవిక్కడేమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపచేయుము. మాకు ప్రదర్శింపచేయుము. నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. ఆయన తమ పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నారు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను నీ ప్రేమను మాకు ప్రదర్శింపచేయుము. మాకు ప్రదర్శింపచేయుము. నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానితో ఒకటి కలుసుకొనును. న్యాయమును శాంతియు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనెను. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను నీ ప్రేమను మాకు ప్రదర్శింపచేయుము. మాకు ప్రదర్శింపచేయుము. నీ రక్షణమును నీ రక్షణమును దయచేయుము. దయచేయుము. పుడమి మీది నుండి విశ్వసనీయత మొలకెత్తును. నింగి నుండి న్యాయము కిందికి పారజూచును. ప్రభువు మనకు శుభములు దయచేయును. మన నేల చక్కగా పంటలు పండును. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను నీ ప్రేమను మాకు ప్రదర్శింపచేయుము. మాకు ప్రదర్శింపచేయుము. నీ రక్షణమును నీ రక్షణమును దయచేయుము. దయచేయుము. నీతి ప్రభువుకు ముందుగా నడుచును. అతని త్రోవను సిద్ధము చేయును. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను నీ ప్రేమను మాకు ప్రదర్శింపచేయుము. మాకు ప్రదర్శింపచేయుము. నీ రక్షణమును నీ రక్షణమును దయచేయుము. దయచేయుము. నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి బాగుండెడిది. రెండవ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1-5 వచనముల వరకు. సహోదరులారా, నేను క్రీస్తునందు సత్యం పలుకుచున్నాను, అసత్యము పలుకటలేదు. నేను ఎంతగా విచారించుచున్నానో, నా హృదయవేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మయందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధీయులైన నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండెడిది. దేవుడు ఎన్నుకొనిన ఇజ్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తమ పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసుకొని వారికి ధర్మశాస్త్రము నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతివాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆమెన్. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, hallelujah, hallelujah.
ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై. ఆయన నన్ను అభిషేకించెను, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై. ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22 నుంచి 33 వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలెనని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలల్లోకి కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకోజామున యేసు నీటిపై నడుచుతూ వారి యొద్దకు వచ్చెను. అది చూసిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన వద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభు చెయ్యి చాచి పట్టుకొని, అల్పవిశ్వాసి, నీవెలా సందేహించితివి అనెను. అంతటి వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడువు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మొదటిగా మహాఘనత వహించిన శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ PIME యూత్ కమిషన్ చైర్మన్ బిషప్ తరపున, ఇక్కడికి విచ్చేసిన రెక్స్కో మెంబర్స్ తరపున, యూత్ కమిషన్ తరపున, యావత్తు శ్రీ సభలో ఉన్న, ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యవనస్తులందరూ కూడా ఐ విష్ యూ హ్యాపీ నేషనల్ యూత్ సండే. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఈరోజు మేము దృఢముగా ప్రార్థిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే
స్త్రీ సభ మొదటి నుంచి కూడా యవనస్తులకి ఒక అద్భుతమైన అవకాశాలను కల్పిస్తున్నది. ఈ స్త్రీ సభ యవనస్తులు ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉంటున్నది. ఈ స్త్రీ సభ ఎప్పుడు కూడా యవనస్తులతోనే ఉంటున్నది. ఎందుకంటే స్త్రీ సభ ఎప్పుడు కూడా వారిని ప్రేమిస్తూ ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన సాక్ష్యము మనం చూస్తుంటాము. పాత గ్రంథాన్ని మనము గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్తను తీసుకుందాం. ఇర్మియా ప్రవక్తని దేవుడు పిలిచినప్పుడు ఇర్మియా ప్రవక్త చెప్పేది ఒక్కటే, అయ్యా నాకు మాట్లాడటం రాదు, నేను యవ్వనస్తుని అనగానే ప్రభు ఒక్కటే సలహా ఇస్తుంటాడు, నువ్వు ఎప్పుడు కూడా యవ్వనస్తుడివి అనరాదు, నువ్వు కాదు మాట్లాడేది, నేను నీతో మాట్లాడుతుంటాను, నీ ద్వారా మాట్లాడుతుంటాను, నీ తోడుగా ఉంటానని దేవుడు వారికి వాగ్దానం ఇస్తుంటాడు. మొదటి సామ్యూయేలు గ్రంథాన్ని 3వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సామ్యూయేలు కూడా అదే విధంగా అంటుంటాడు. సామ్యూయేలు మందిరములో ఒక బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు సామ్యూయేలుని పిలుస్తుంటాడు. సామ్యూయేలు తన సమాధానము అద్భుతంగా ఉండిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నీ దాసుడు వింటున్నాడు, చెప్పండి అని ఒక అద్భుతమైన మాటను దేవునికి సమాధానంగా చెప్తుంటాడు. అంటే దేవుడు యవ్వనస్తులని ఎంత అద్భుతంగా ప్రేమిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. దేవుడు యవ్వనస్తులని వారి కార్యక్రమాలకి ఉపయోగించుకుంటున్నాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా అప్పుడు 8 సంవత్సరాల్లో ఉన్నప్పుడు కూడా యెషయా దేవుడు అతన్ని ఎన్నుకొని రాజుగా దీవిస్తుంటాడు. పునీత చిన్నప్ప గారు కూడా తిమ్మతికి చెప్పేది కూడా ఇదే, నువ్వు ఎప్పుడు కూడా యవ్వనస్తుడివి అని నిన్ను నువ్వు తగ్గించుకోకు, ఒకరికి అవకాశం ఇవ్వకు, నీకు మాట్లాడటం రాదని నీకు విశ్వాసం లేదని అలాంటి అవకాశాలు ఎప్పుడు కూడా ఇవ్వకు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడని పునీత చిన్నప్ప గారు తిమ్మతికి చెప్పినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ సభ ఎప్పుడు కూడా యవ్వనస్తులని ప్రేమిస్తూ ఉంటున్నది. అందుకే పోప్ ఫ్రాన్సిస్ గారు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు క్రిస్తోస్ వివుత్ అనే ఒక చక్కటి పుస్తకాన్ని రాసినారు. ఆ పుస్తకం అర్థం ఏంటంటే క్రీస్తు సజీవముగా ఉన్నాడు, క్రీస్తు మీలో ఉన్నాడు, క్రీస్తు మీతో ఉన్నాడు అని ఫ్రాన్సిస్ గారు చక్కగా సెలవిస్తుంటారు ఈ పుస్తకము ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యవ్వనస్తులకు ఉన్నది ఒకే ఒక అనుమానము, నేను దేవుని సేవకు ఉపయోగపడుతుంటానా, నేను దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి అర్హున్నా అని ఎన్నో ఆలోచనలతో ఉంటున్నారు. గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడు కూడా యవ్వనస్తులనే పిలుస్తుంటాడు, దేవుడు ఎప్పుడు కూడా యవ్వనస్తులతోనే ఉంటుంటాడు, దేవుడు ఎప్పుడు కూడా యవ్వనస్తుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తుంటారు. మన బైబిల్ గ్రంథమున స్పష్టంగా తెలియపరిచినది మరియ తల్లి. యవ్వనస్తురాలు ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఈ లోకానికి రక్షణను కల్పించడానికి దేవుడు ఆ తల్లిని ఎన్నుకొని ఈ ప్రపంచానికి ఈ యావత్తు ప్రజలందరికీ కూడా అందరూ కూడా రక్షణ కల్పించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వనస్తులారా, మీరెప్పుడు కూడా భయభ్రాంతులు అవ్వద్దు. ఈరోజు సువిశేషము కూడా అదే తెలియపరుస్తున్నది. పేతురు గారు క్రీస్తు సెలవివ్వగానే నీటిపైన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడైతే అలలు రాగానే, ఎప్పుడైతే గాలి రాగానే తనలో భయాన్ని చూస్తుంటాడు, అందుకే మునుగుతూ ఉంటుంటాడు. ఈరోజు యవ్వనస్తులు కూడా సముద్రములో ప్రయాణం చేస్తున్నారు. ఎన్నో తుఫాన్లు రావచ్చు,
వారి జీవితంలో అలలు రావచ్చు, వాళ్ళ జీవితంలో అనేక ఇబ్బందులు రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడు కూడా మీతోనే ఉంటాడు, దేవుడు మీలోనే ఉంటుంటాడు. అదే క్రిస్తుస్ వివిత్ పుస్తకం మనకి చక్కగా తెలియపరుస్తున్నది. కాబట్టి ప్రియమైన యవనస్తులారా, ఈరోజు స్త్రీ సభను మీరే స్థాపించేది, ఈ రోజున స్త్రీ సభను ముందుకు తీసుకెళ్లేది కూడా మీరే. మనం చూస్తుంటాము యవనస్తుల దగ్గర ఎంత పవర్ ఉన్నదన్నది. ఢిల్లీలో జరిగిన జంజీ మనం చూస్తుంటాము, ఎంతమంది యవనస్తులు కలిసి వచ్చి వారు కావాలనుకున్నది నెరవేర్చినారు. ఎంతమంది ఎన్నో ఇబ్బందులు గురైనా సరే ఎవరు కూడా భయభ్రాంతులకు గురవ్వలేదు. కలిసిమెలిసిగా వారి జీవితంలో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని, సక్సెస్ను చూసినారు. మరి ఈరోజు స్త్రీ సభను నిలబెట్టేది ఎవరంటే ఈ యవనస్తులే. దేనికి భయపడవలదు. ప్రభు ఈరోజు మనకు సెలవిస్తున్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని క్రీస్తు ప్రతి ఒక్క యవనస్తుడికి భరోసా కల్పిస్తున్నాడు. మరి మనం యవనస్తులు ఏం చేయాలి? ఈరోజు యవనస్తులు నిలబడుకుంటే స్త్రీ సభ నిలబడదు. ఈ స్త్రీ సభని ఇంకా అభివృద్ధి పరచాలంటే ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే యవనస్తులు. ఈ యవనస్తుల ద్వారాగానే దేవుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, ఎన్నో అద్భుతాలు చేస్తుంటారు. కాకపోతే యవనస్తులు కావాల్సింది ఒకటి, ప్రార్థన. ఒక అద్భుతమైన ఆయుధం కావాలా, అదే ప్రార్థన. ఈ ప్రపంచాన్ని జయించాలంటే ఒక ఆయుధం కావాలా, అదే ప్రార్థన. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తుంటాడు, నీవు ప్రార్థన చేయమంటాడు. నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థించు అని క్రీస్తు సెలవిస్తుంటాడు. ప్రార్థన అనే ఆయుధం ద్వారానే ఈ ప్రపంచంలో మనం గెలవగలము. ఈ చీకటిని వెలుతురు అనే ప్రార్థన ద్వారానే మనం జయించగలము. ఈ ప్రపంచంలో ఉన్న పాపాన్ని ప్రార్థన ద్వారాగానే జయించగలము. ఒకవైపు యవనస్తులు ఎంతో దృఢంగా ఉంటుంటారు, ఎంతో అభివృద్ధి చెందుంటారు టెక్నాలజీ వైజ్గా. ఇంకొక వైపు పాపములో కోరుకొని పోతుంటారు. మరి వారు ఆ ఊబిలో నుంచి బయటికి రావాలంటే ప్రార్థన లేకుండా ఎవరు కూడా ముందుకు సాగలేరు. ఈరోజు యవనస్తులు ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే దానికి కారణము ప్రార్థన లేకపోవటమే. ఈరోజు యవనస్తులు వారి జీవితంలో ఇబ్బందులు పడుతున్నారంటే దానికి కారణము ప్రార్థన లేకపోవటమే. ఈరోజు యవనస్తులు వారు పర్సనల్ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారంటే దానికి కారణము ప్రార్థన లేకపోవటమే. అందుకే ప్రార్థన అంటిపెట్టుకుందాం. నువ్వు ప్రార్థనతో ఏ కార్యాన్ని ప్రారంభించినా కానీ దానికి నీకు తోడుగా దేవుడు ఉంటాడు. కాబట్టి ఈరోజు నేషనల్ యూత్ సండే రోజున దేవుడు మీకు అన్ని విధాలుగా తోడుగా ఉండాలని, మీ పర్సనల్ జీవితంలోను, మీ ప్రొఫెషన్ జీవితంలోను, మీ కుటుంబ జీవితంలోను, సామాజిక జీవితంలోను ఎప్పుడు కూడా ఆ దేవుడు మీకు తోడుగా ఉండాలని మనందరము కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదుము. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుడి నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించినవాడు సృష్టింపబడినవాడు కాదు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టించబడెను. మానవులమగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావము వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడయ్యెను. మన కొరకు పోన్సియు పిలాతుని క్రింద స్లీవ మీద కొట్టబడి బాధపడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు
ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించియున్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక శ్రీసభను విశ్వసించుచున్నాను. పాప విమోచనము నొసగు ఒకే జ్ఞానస్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా విశ్వాసముతో కొద్దిసేపు మౌనంగా ఉంటూ ప్రార్థించుతము. పవిత్ర తిరుసభ కోసం పరిశుద్ధ పాపుగారు, పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, ఉపదేశికులు, సామాన్య విశ్వాసులందరూ యువతను సన్మార్గంలో నడిపిస్తూ ప్రోత్సహిస్తూ సాక్షులను ప్రపంచంలో శాంతి సమాధానమును నిర్మించే వారిగా తీర్చిదిద్దమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచంలో ఉన్న యవనస్తుల కోసం భయ ఆందోళనలు, అయోమయం, అనిశ్చితి మధ్య జీవిస్తున్న యువత క్రీస్తులో శక్తిని కనుగొని విశ్వాసం, సత్యం, ప్రేమకు ఆనందభరితమైన సువార్త సాక్షులుగా మారినట్లు ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేశాల మధ్య శాంతి కొరకు యుద్ధం, హింస, ద్వేషం, విభజన వల్ల కలిగిన గాయాలను స్వస్థపరిచి నాయకులను శాంతి, సమాధానం మరియు ఐక్యత కోసం కృషి చేయునట్లు ప్రేరేపించమని శాంతికరుడైన యేసు ప్రభువుకు మొరపెట్టుకుందాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గురువులు మరియు యువత కోసం పనిచేయు వారి కోసం వారు జ్ఞానం, సహనం, ప్రేమతో యువతకు తోడుగా ఉండి వారిని విశ్వాసంలోనూ పవిత్రతలోనూ ఎదగడానికి సహాయపడినట్లు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ పవిత్ర బలిలో పాల్గొన్న అందరి కోసం క్రీస్తు శరీర రక్తముల ద్వారా బలపరచబడి ఆశకు యాత్రికులుగా ప్రపంచంలో క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా అందరూ జీవించినట్లు ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉంటూ మన వ్యక్తిగత అవసరాల కోసము ప్రార్థించుదము. ఈ సమయమందున యావత్తు యవనస్తుల కోసము ప్రార్థిద్దాము. దేవుడు వారికి ధైర్యాన్ని ఇవ్వమని, దేవుడు వారికి తోడుగా ఉండాలని, ప్రతి ఒక్క యవనస్తుడు కూడా దేవునికి దగ్గరగా జీవించాలని ప్రార్థించుదము. ఈ మనవలన్నింటిని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయబడిన రుదిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయబడిన రుదిని ప్రభువు చేరగా
ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. సకల దూత గణ సమేత గగన సీమలు కొలువు తీరు దేవ దేవ భూమిని చేరగా. సకల దూత గణ సమేత గగన సీమలు కొలువు తీరు దేవ దేవ భూమిని చేరగా. నిఖిల స్వీకరాని చరణ పూజకు ఫల పుష్పము ధన ధాన్యము సమర్పింతును. నిఖిల స్వీకరాని చరణ పూజకు ఫల పుష్పము ధన ధాన్యము సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగుట్లా ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ శ్రీసభ సమర్పించు అర్పములను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించి నిమిత్తము నీవే వీటికి మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో పుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములు రద్దు చేసును. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచును. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహమును చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచును. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు.
ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడువు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడిని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఈ మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమనే భోజనాంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకులు కొరకును పాప పరిహారమునుకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించు అతడు మరలా వేంచయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు సమర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా
మమ్ము నీతో చెక్కపరిచిన ఈ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్ల దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత జాన్ బోస్కో గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిహరిత సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో చక్కపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా పూలాంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలని ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులకు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక జపాన్ని విశ్వాసముతో ప్రార్థించుదుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. ఆ స్వర్గమే కాలపై దిగి వచ్చి మన దైవమే. ఆ స్వర్గమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై
అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. పునీత ఇగ్నాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తు ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రభు నిన్ను కీర్తించి అనునిత్యము నీ కార్యములను ఎల్లప్పుడూ ప్రకటింతును. తెలుగు కథోలిక యువత విభాగం తరపున దివ్యవాణి టీవీని వీక్షిస్తున్న తెలుగు కథోలిక మేత్రాసన యువతీ యువకులందరికీ జాతీయ యువత ఆదివార దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ముందుగా తన చల్లని కృపతో మనలను ఎల్లప్పుడూ దీవించి కాపాడుతున్నటువంటి ఆ త్రియేక దేవునికి కృతజ్ఞతలు. తెలుగు కథోలిక యువతా విభాగానికి అధ్యక్షులుగా యువతీ యువకులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న మా ప్రియతమ మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ విజయ్ కుమార్ రాయరాల పీమే పీఠాధిపతులకు తెలుగు కథోలిక యువతా విభాగం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జాతీయ యువత ఆదివార దివ్యబలి పూజను దివ్యవాణి టీవీ ద్వారా ప్రసారం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ బలి పూజను చక్కగా ప్రసారం చేస్తున్నటువంటి దివ్యవాణి టీవీ యాజమాన్యం వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈనాటి దివ్య బలి పూజను సమర్పించి తెలుగు ప్రాంతీయ యువతా విభాగానికి డైరెక్టర్గా పనిచేస్తూ మా అందరి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి పూజ్యులు గురుశ్రీ మేడి శ్రీవరాజు గురుశ్రేష్ఠులకు మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. యువతను తెలుగు కథోలిక మేత్రాసనాలలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్క మేత్రాసన యువత డైరెక్టర్లైన గురువులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తెలుగు కథోలిక మేత్రాసనాలలో పనిచేస్తున్నటువంటి రీజనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రెక్స్కోలో ఉన్న మా యువతి యువకులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే తెలుగు మేత్రాసనాలలో యూత్ కమిషన్స్ ద్వారా పనిచేస్తున్న సంస్థలన్నింటికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. చక్కటి సంగీతాన్ని ఈనాటి దివ్యబలికి అందించిన సుజిత్కు, సహకరించిన అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు. ప్రార్థించుదము. ఓ ప్రభువ, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదమును మమ్మ రక్షించునుగాక. ఈ ఆహారం మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ప్రభు మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గొల్వను, లోకమంత ఏకమై యేసునాదు గొల్వను. సాధనం బెవ్వరు నీవు నేనేగా, ఎవరు నీవు నేనేగా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా.